అది దానికి నిర్ధారణ ఏంటంటే రిజిస్ట్రేషన్ వెబ్సైట్ లో ఈ రోజుకి కూడా యాజ్ ఆఫ్ టుడే అది 2006లోనే దాన్ని గవర్నమెంట్ ల్యాండ్ కింద చూపించారు. అసైన్మెంట్ జరిగింది 1994లోని పట్టా సర్టిఫికేట్ నేను పబ్లిష్ చేయడం జరిగింది ఆయన మాట్లాడిన తర్వాత. పట్టా సర్టిఫికేట్ లో క్లియర్ గా ఉంది 1997లో. మనకి అసైన్ ల్యాండ్స్ ఏవైనా సరే GOMS నెంబర్ 1406 ఆఫ్ 1958 వచ్చిన తర్వాత ల్యాండ్లెస్ పూర్ కేటగిరీలో ఇవ్వబడిన ఎటువంటి ల్యాండ్ కూడా ప్రివెన్షన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అమెండ్ చేయకుండా పట్టాగా చేయడానికి వీలు లేదు. ఇది చట్టం. మీరు ఒక బంగారాన్ని దొంగతనం చేసుకొని వచ్చారు, ఓకేనా? నేను దొంగతనం చేయలా, మీరు దొంగతనం చేసుకొని వచ్చారు, మీరు నాకు అమ్మారు, నేను కొన్నాను ఆ బంగారాన్ని. నేను దొంగ బంగారం కొనడం తప్పా కాదా? మరి అటువంటప్పుడు ఈయన కొన్నప్పుడు 2023లో దాన్ని పట్టా కింద మార్చేశారు ఆల్రెడీ. ఈయన ఏం చేశాడంటే ఒక ప్రాక్సీని పెట్టుకొని ప్రాక్సీ ద్వారా దాన్ని చేయించి ఈయన కొన్నాడు దాన్ని స్పష్టంగా అర్థమవుతుంది దాంట్లో. లేకపోతే ఏ గవర్నమెంట్ అఫీషియల్ మీకు రాటిఫై చేస్తాడు ఇటువంటి ఎర్రర్స్ ని? ఒకవేళ నిజంగా పట్టా ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ గా పడింది అనుకోండి, అటువంటి భూములు కోకొల్లలు కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణలో ఉన్నాయి. రైతులు రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరుగుతున్నారు. ఏ ఒక్క రిప్రజెంటేషన్ కి రెస్పాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఫైల్స్ కింద వేసుకొని కూర్చుంటారు తప్ప వాళ్ళు పని చేయరు. ఎంపీ నుంచో ఎమ్మెల్యే నుంచో ఫోన్లు వెళ్తే తప్ప పనులు జరగవు. మరి అటువంటి దీనికి 176 ఎకరాలు పట్టా కింద ఈయన 80 ఎకరాలు కొన్నా అంటున్నాడు. 4 ఎకరాలు డిస్ప్యూట్ లో ఉందని ఆయనే చెప్పాడు. 76 ఎకరాలు రిజిస్ట్రేషన్ అయిందని చెప్పాడు. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఈసీలు కూడా నా దగ్గర ఉన్నాయి, అన్ని నేను వెరిఫై చేశాను. ఈయన సగం 2023లో కొన్నాడు, సగం 2024లో కొన్నాడు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మొత్తం చూపించి ఆ దొంగ భూమి కాదు అన్నాడు. మరి ఎలక్షన్ అఫిడవిట్ లో నువ్వు 26 ఎకరాల 25 ఎకరాల 26 గుంటలు ఎంతో ఉంది, దానికి వాల్యుయేషన్ వచ్చేసి 52 లక్షలు చూపించాడు. మరి ఆయన లైవ్ లో చెప్పింది ఏంది? నేను ఎకరం 10 లక్షలు పెట్టి కొన్నా అన్నాడు. మరి 2.5 కోట్లు కదా. అంటే నువ్వు ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టించినావా? బ్లాక్ మనీ పే చేసినావా? ఒక ఎంపీ అయ్యి ఉండి, ఒక అడ్వకేట్ అయ్యి ఉండి. ఇప్పుడు నువ్వు కొన్నప్పుడు పట్టా భూమి అంటున్నావు, ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు బంగారమే, దొంగదని రాసి ఉండదు. నేను కొన్నాను, కానీ దొంగ బంగారం తేలితే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా చేయరా? ఇప్పుడు నిన్ను ఎందుకు చేయకూడదు ఆ లాజిక్ పైన? నువ్వు తప్పు చేసావు కదా, నువ్వు అడ్వకేట్, నువ్వు పోనీ నువ్వు చదువురాని ఎమ్మెల్యేవో చదువురాని ఎంపీవో చదువుకోలేదు అనుకుంటే నేను ఒప్పుకుంటా. నువ్వు ఒక న్యాయవాది సీనియర్ వ్యక్తివి, నువ్వు ఏదైనా ఈసీ తీసి చూడవా? భూమి చరిత్ర ధర్నా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. విన్నా నేను. ఇది కూడా ఈ మాటలు కూడా రైతులు చెప్పారు. మీ భూముల్ని పట్టాగా మారుస్తా అని చెప్పడం జరిగిందని రైతుల నుంచి నేను కూడా విన్నాను. అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు, కానీ విన్న మాట వాస్తవం. మీరు అన్నది కరెక్టే. మరి ఆయన చేయించిన మాట వాస్తవం. ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేదే జరుగుతుందని నేను అనుకోను. అందుకే నేనేం అడుగుతున్నా, నేను కలెక్టర్ ని ప్రశ్నించాను ఇక్కడ. ఇప్పుడు ఆయనను కూడా డైరెక్ట్ గా అనట్లే, నేను కలెక్టర్ ని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే ఆయన చేసిన తప్పు. ఇప్పుడు సిమిలర్ జడ్జిమెంట్ ఒకటి ఉందండి, సివి భాస్కర్ రెడ్డి గారిది, లాస్ట్ మంతే వచ్చింది. ఇటువంటిది అసైన్డ్ ల్యాండ్ వేరే వాళ్ళు కొన్నప్పుడు దాన్ని పట్టాగా చేసినప్పుడు రెవెన్యూ అఫీషియల్స్ ని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ సబ్ రిజిస్టర్ అని తప్పు పట్టారు. వాళ్ళని కూడా క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పి సివి భాస్కర్ రెడ్డి గారి జడ్జిమెంట్ ఉంది. నేను అది కూడా నేను ఇచ్చిన రిప్రజెంటేషన్ లో జడ్జిమెంట్ WP నెంబర్ కూడా మెన్షన్ చేసి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి సబ్సిక్వెంట్ గా ఆయన మాట్లాడిన తర్వాత ఫర్దర్ క్లారిఫికేషన్ ఇస్తూ ఆయన చెప్పేది పచ్చి బూటకము. ఎందుకంటే 54 నుంచి హానీలు చూసిన వ్యక్తి 2006లో ఈసీ చూడ్డా? ఇంత లాజిక్ ఎట్లా మర్చిపోయింది ఆయన? 2000 ఈ రోజుకు చూడండి అప్ప. ఆయన మిస్టేక్ చేసిండు అనుకోండి, MRO వాళ్ళకి తెలిసి ఉంటది కదా. వాళ్ళు ఏం చేశారంటే చట్టాన్ని అతిక్రమించి చట్ట పరిధిలో వాళ్ళ పరిధిలో లేని దాన్ని వాళ్ళు గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్ ని పట్టా కింద మార్చారు అనేది క్లియర్ గా కనిపిస్తోంది.